వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి బీభత్సం సృష్టించింది. గతంలో స్వాధీనం చేసుకున్న టపాసులను కోర్టుకు తరలించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టపాసులను బయటకు తీసి ఫోటోలు తీస్తున్న సమయంలో అవి ఒక్కసారిగా పేలడంతో కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ దుర్గాంజనేయులు మరో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి స్టేషన్ భవనం స్లాబ్ పెచ్చులు ఊడి వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. 1/2 కిలోమీటర్ దూరం వరకు వినిపించిన ఈ శబ్దంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాణాసంచా స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారు, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్గా బాణాసంచా నిల్వ చేసుకుంటారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్గా స్టోర్ చేస్తున్న బాణాసంచాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసినంతా కూడా స్టేషన్లో పెట్టుకుని బయట స్టోరేజ్ ఉంచారు. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం పేపర్స్ ఫైల్ చేసి దాని నుండి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బాణాసంచాన్ని డిస్పోజ్ చేయడానికి బయటకు తీసిన క్రమంలో ఈ అన్ఫార్చునేట్గా ఈ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. ఇది ఆ బాణాసంచ లోపల ఉన్న కొన్ని రకాల మందులు ఇంటర్నల్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా బ్లాస్ట్కి కారణమయ్యాయని చెప్పి మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్లో మా వాళ్ళు దాదాపు 6 వరకు ఇంజరీ అవ్వడం జరిగింది. వీళ్ళ 3కి తీవ్రమైన గాయాలు, 3కి సాధారణ గాయాలు అయ్యాయి. సాధారణ గాయాలు అయిన వారందరూ కూడా చల్లపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన గాయాలు అయిన వారందరికీ ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేము విజయవాడకి తరలిస్తాం. వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుంది. ప్రభుత్వం నుండి సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా సీఎం మంత్రులు దీని గురించి అడిగారు. వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని మానిటర్ చేస్తూ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ హాస్పిటల్ కూడా మేము కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇదే మేమంతా కలిసి ప్రస్తుత ఫోకస్ వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ మీద. కాకినాడ జిల్లాలో గ్యాస్ కొరత సెగలు పుట్టిస్తుంది. గ్యాస్ సిలిండర్ల కొరతతో సామాన్యులు, చిరు వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వామపక్ష సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. మన రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, D6 బేసిన్లో ప్రతిరోజు 21,000 టన్నుల గ్యాస్ ఉత్పత్తమవుతుందన్నారు. ఈ గ్యాస్ పైపుల ద్వారా గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు తరలించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో కనీసం సగమైన రాష్ట్ర అవసరాలకి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. గ్యాస్ లేక మూతపడుతున్న చిరు వ్యాపారులను ఆదుకోవాలన్నారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా సిలిండర్లను వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే అమెరికా ఇరాన్ని ఆక్రమించే ఉద్దేశంతో సృష్టించినటువంటి మొత్తం ప్రపంచ సంక్షోభంలో భాగంగానే మన కాకినాడ ప్రాంతం, మన జిల్లా, అలాగే మొత్తం తెలుగు రాష్ట్రం అంతా కూడా ప్రజలకి నిత్యావసరమైనటువంటి ఈ గ్యాస్ ఏదైతే ఉందో ఇది తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తా ఉంది. ఒక పక్క చిరు వ్యాపారులకు కూడా ఈ అందాల్సినటువంటి గ్యాస్ ని అందించకుండా ప్రభుత్వం కొన్ని షరతులు పెడతా ఉంది. అందుచేత ఏదైతే మన ప్రాంతంలో ఈ గ్యాస్ ఇక్కడి నుంచి కాకినాడలో ఉన్నటువంటి గ్యాస్ని అటు గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ తరలించుకుపోతూ ఉన్నారు. కానీ న్యాయంగా ఎక్కడైతే ఈ భూమి నుంచి ఖనిజాలు భూమి నుంచి బయటకు తీస్తున్నారో అవి స్థానిక ప్రాంతాల యొక్క అవసరాలు తీరి వాళ్ళ యొక్క సౌకర్యాలు వచ్చిన తర్వాత మాత్రమే ఇతరులు తీసుకెళ్లాలి. కానీ లాభాలు ఎక్కడ వస్తాయో అక్కడ అమ్ముకునేటువంటి ఉద్దేశంతో అదాని, అంబానీల నాయకత్వంలో ఈ నిక్షేపాలన్నింటినీ కూడా దోపిడీ చేయడం జరుగుతుంది. మన ప్రాంతంలో, కాకినాడ ప్రాంతంలో అవసరాలు తీర్చడానికి దీన్ని ఇక్కడ ప్రజలకి ఖర్చు పెట్టకుండా మరో పక్క ఎన్నికలకు ముందు మాత్రం ప్రతి రాజకీయ పార్టీ కూడా కాకినాడలో ఉన్నటువంటి గాడిమగలో ఉన్నటువంటి గ్యాస్ ని కానీ ఉత్పత్తి చేసి ఎక్కడ ప్రజలు కానీ పంచితే
బండ 100 రూపాయలకి, ప్రతి గ్యాస్ బండ 100 రూపాయలకి వస్తుంది. ఆ రకంగా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఎన్నికలకు ముందు వాగ్దానాలు అయితే చేస్తా ఉన్నారు. కానీ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సాధారణంగా ఉన్నటువంటి గ్యాస్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి గ్యాస్ ని తరలించుకుపోతా ఉన్నారు కేవలం కార్పొరేట్ సంస్థల యొక్క లాభాల కొరకు. మరో పక్క మోడీ ఏదైతే మన భారత ప్రధాని గారు ఉన్నారో మొత్తం భారత ప్రజల యొక్క సౌకర్యం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కొత్త పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకి సేవలు చేసి ఊడిగలు చేసే ఉద్దేశంతో ఇక్కడ ఉండే గ్యాస్ తరలించుకుపోతూ ఉంటే చూస్తా ఉన్నాడు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన టపాసుల పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వయంగా సందర్శించి పరిశీలించారు. అనంతరం ఈ పేలుడులో గాయపడిన పోలీస్ సిబ్బందిని ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 దొంగలను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మహిళల మెడలో నుంచి గొలుసులు దొంగిలిస్తున్న బండి గోపాలకృష్ణ, హరిప్రకాష్ లను పోలీసులు అరెస్టు చేశారు. వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం మాస్కులు ధరించి బైకులపై తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ రోజు ఉదయం బంగారంతో హైదరాబాద్ కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు డిఎస్పీ గారు, సిఐ నిడమర్రు, ఈ చేబ్రోల్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఒక నిడమర్రు సర్కిల్ సిబ్బంది కూడా కలిసి ఒక మంచి దొంగల ముఠాన్ని పట్టుకున్నారు. ఈ కేసుల్లో ఆల్మోస్ట్ 2 ముద్దాయిల పైన 6 కేసులు ఉన్నాయి. బండి గోపాలకృష్ణ వయసు 20, కుక్కల హరిప్రకాష్ ఇతని వయసు కూడా 25. వీళ్ళిద్దరూ జల్సాలకు అలవాటు పడి మాస్కులు అవి ధరించి బైకుల మీద వెళ్ళి ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో నుంచి చైన్ స్నాచింగ్ లాంటి నేరాలని చేస్తున్నారు. వీళ్ళందరూ ఇంతకు ముందు క్రిమినల్ హిస్టరీ లేదు, కానీ వాళ్ళని చాకచక్యంగా గుర్తించి మన క్రైమ్ టీం చాలా చక్కనైన వర్క్ చేసి ఈ మాస్క్స్ ఇట్లాంటివన్నీ వాళ్ళని రకరకాల సీసీటీవీ కెమెరాల నుంచి ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి వీళ్ళని పట్టుకొని వీళ్ళు చేసిన పలు నేరాలని గుర్తించడం జరిగింది. చేబ్రోల్ పోలీస్ స్టేషన్లో ఒక 24 గ్రాముల చైన్ స్నాచింగ్, అన్ని చైన్ స్నాచింగ్ అనేవి. నర్సాపురం టౌన్లో ఒక చైన్ స్నాచింగ్ చేశారు, యలమంచిలిలో ఒక చైన్ స్నాచింగ్ చేశారు, రాజోల్లో ఒక చైన్ స్నాచింగ్, పాలకొల్లు రూరల్. వీళ్ళు ఉండేది కూడా పాలకొల్లులోనే. ఈ 2 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిల్స్, వీళ్ళు దొంగలించిన 128 గ్రాముల విలువైన బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాకినాడలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అత్యాధునిక నిఘా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జిల్లా పోలీస్ యంత్రాంగం, కార్పొరేట్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ హైటెక్ సీసీటీవీ నెట్వర్క్ ను జిల్లా ఎస్పీ విందు మాధవ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఓఎన్జీసీ సంస్థ 19 కీలక ప్రాంతాల్లో హై డెఫినేషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. అలాగే జెమినీ ఎడిబుల్స్ సంస్థ ప్రధాన జంక్షన్లలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను విరాళంగా అందించింది. సర్పవరం పోలీస్ స్టేషన్లోని కంట్రోల్ రూమ్ ద్వారా ఈ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
security officer, sir. Everything that would be of perennial help and enforcement of the campus. Public utility. Yes. Honorable CM sir and respected DG sir directions ప్రకారం విజిబుల్ పోలీసింగ్ అండ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే ఇనిషియేటివ్ ని ముందుకు తీసుకెళ్ళడం కోసం సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ మీద అట్లానే డ్రోన్ యూటిలైజేషన్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకు ముందర వేరియస్ ప్లేసెస్ లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించాము, డ్రోన్స్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏఎస్పీ కాకినాడ, ఇన్స్పెక్టర్ సర్పవరం అండ్ ఎస్ఐ సర్పవరం has requested ONGC and also Gemini Edible Oils to come forward and support us in putting up CC cameras. వాళ్ళు 30 lakhs rupees CC cameras కోసం they have paid. వాటి నుంచి వచ్చిన డబ్బులతో ఒక 28 CC కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ CC కెమెరాలు కొంచెం అడ్వాన్స్డ్ అనలిటిక్స్ ఉన్న కెమెరాస్, అట్లానే దే ఆర్ మోర్ హై డెఫినేషన్ కెమెరాస్ ఆల్సో కంపేర్డ్ టు అదర్ కెమెరాస్ దట్ వీ హ్యావ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. ఇవి కొంచెం ఎక్కువ రిజల్యూషన్ బాగుంది, ఇమేజ్ బాగా వచ్చేలాగా, అట్లనే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఉండే కెమెరాస్ పెట్టడం జరిగింది. ఈ కెమెరాస్ నుంచి ఏదైనా వెహికల్ పాస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా నంబర్ రికార్డ్ అయ్యి ఉంటుంది. టిల్ ద టైమ్ దట్ బ్యాకప్ ఇస్ దేర్ విల్ హ్యావ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ దోస్ నంబర్స్, సో దట్ ఇది క్రైమ్ ప్రివెన్షన్ కి డిటెక్షన్ కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా నేరం జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం ఒక వంతు, అట్లానే ఏదైనా గొడవ జరగడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు కెమెరా ఉంటే కొంచెం కంట్రోల్ లోకి వచ్చి వాళ్ళు ఇది రికార్డ్ అవుతుంది, దొరికిపోతాము అనే దాంతో బిహేవియర్ కూడా చేంజ్ చేసుకుంటారు. కాబట్టి ఇట్ విల్ హెల్ప్ యాజ్ ఎ ఫోర్స్ మల్టిప్లయర్ ఫర్ పోలీస్. కర్నూలు జిల్లా పేలకుర్తిలో మురుగునీటి వివాదం రక్తపాతానికి దారితీసింది. మురుగునీరు పారే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం చివరకు గడ్డపారలు, కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా తిమ్మన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తమపై దాడి చేసిన వారికి టీడీపీ నాయకుల మద్దతు ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూడదళ్ళతో రాజేశారు. గడారులు ఇంట్లోకి మేము కొట్టనికపోతే వాళ్ళు ఇక పిల్లలన్నీ ఇంట్లో కుప్పేసుకున్నారు, కొట్టినారు. మనుషులు ఇడిపిస్తున్నా అని ఇడిపించిన వాళ్ళకి కానీ మధ్యలో ఒక 10 మంది గాయాలైనవి. ఇటుక పిల్లలతో రాత్రి జాడేసినారు. మాకు ప్రాణాన్ని ఉంది. ఆయన పిల్లలు ఉదయం నుంచి ఆ పిల్లలు 8 గంటల నుంచి ఆ పిల్లలు వాళ్ళ కొడుకులు కట్టలు రాట్ల పట్టుకుని తిరుగుతున్నారు సంపదమని. మేమందరం చీని పోయింటే మా చిన్న కొడుకుని కష్టపడితే మా చిన్న వచ్చిన ఆయనకి 10 కుట్లు పడినాయి. ఆయన కొంచెము ఆయనకి ఎక్కువ తగిన మేమందరం కాపాడక లోపల ఒకటేసారి దాడి చేసినారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ భార్య, అందరూ ఆడళ్ళు రాళ్ళతో మైన్ ఎంప్లాయ్ ఒక ఆయన ఒక చదువుకున్నాడు, ఆయన ఎడ్యుకేషన్ పర్సన్, ఆయన తెలివిలేక ఆయన ఫస్ట్ గడారు పడుతున్న వ్యక్తి ఆయన ప్రకాష్ గడారుతో అందరు గడారుతో కొట్టినారు. మాకు న్యాయం చేయాలి సరే. రవి కూడదళ్ళతో రాజేశారు. గడారులు ఇంట్లోకి మేము కొట్టని. తిరుపతిలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుచానూరు సమీపంలోని ప్రభుత్వ భూములను ప్రైవేటుకు కట్టబెడుతున్నారన్న ప్రచారం పచ్చి అబద్దమని కొట్టిపారేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగాల కోసమే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ పై బురద జల్లడం మానుకోవాలని, గత వైసీపీ పాలనలోనే తిరుపతిలో భూ కబ్జాలు విపరీతంగా జరిగాయని ఆరోపించారు. బినామీ రాజకీయాలు తమ కుటుంబానికి అవసరం లేదని, నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని ఎమ్మెల్యే నాని తేల్చి చెప్పారు. అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, తిరుపతి రాజకీయాన్ని వ్యాపారంగా చేసేటువంటి కరుణాకర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూసుంటారు. నిన్న ఆయనకి ఏమైనా శాపం ఉందేమో. ఈశ్వరుడు నోరిచ్చాడు, ఆ నోరిచ్చినారని ఏదంటే అది మాట్లాడుతా ఉంటే ఒకటి. రెండోది వచ్చి నిజాలు మాట్లాడితే మామూలు కొందరు కాలంలో శాపాలు అంటారు, మన ఋషుల కాలంలో చెప్తా ఉంటారు. నువ్వు నిజం మాట్లాడితే తల పగిలిపోతుందని, నిజం మాట్లాడితే నోరు క్లోజ్ అవుతుంది అంటే నోరు పడిపోతుందని, ఇటువంటి శాపాలు అంటారు. ఆ విధంగా ఆయనకి ఏమైనా శాపం ఉందో తెలీదు. ఏది తెలిపినా, టీవీ చైర్మన్ గారి పైన చెప్పినా, తిరుపతిలో నాయకుల పైన చెప్పినా, మా పెద్ద ఆయన గారి పైన చెప్పినా, లేదా ఈరోజు మా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు క్లారిటీ వస్తుంది. మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చూసుకోవచ్చు. మీ వల్ల కొందరు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు,
కొందరు ఎలక్షన్ కి సంబంధించిన అధికారులు ఉండొచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా సస్పెండ్ అవడం జరిగింది. ఎక్కడ లేని విధంగా తిరుపతి జిల్లాలో తిరుపతి నియోజకవర్గం గాని చంద్రగిరి నియోజకవర్గం గాని రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా ఈ దొంగోట్ల ప్రమేయం ఎంత జరిగింది మీకు అందరు తెలుసు. అంటే మీరు ఏ విధంగా 2019 నుంచి 24కి ఏ విధంగా తీసుకున్నారు ఉదాహరణ. ఎప్పుడు కడప జిల్లా జమ్మలమడుగులో సేవా కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన P4 కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో పలు పేద కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందజేశారు. సాయం చేసిన దాతలను ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలతో సత్కరించారు. మనం చేసే చిన్న సాయం కూడా సమాజంలో పెద్ద మార్పు తెస్తుందని, ప్రాచీన కాలం నుండి పక్షులకు గింజలు వేయడం కూడా గొప్ప సంప్రదాయమని గుర్తు చేశారు. ఇక్కడ వచ్చేసిన హాస్టల్ విద్యార్థినులు ప్రార్థనా గీతం కొరకు కొన్నారుగాల రామాంజనమ్మ గారికి ఇప్పుడు ఎమ్మెల్యే సార్ గారు ఇవ్వడం జరుగుతుంది చెక్ రూపంలో. రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ కొందరు పౌరాలకు ఇదే వేస్తుంటారు, అది సాయం. ఈ ఊర్లో ఆవులకు కూడా మీద పెడతారు, నాకు తెలిసి ఆవులకు మీద పెడతారు లేదా, మళ్ళీ అది సాయమే. ఏదో ఒకటి సాయం చేసుకుంటా పోతే అదే సాయం. జీసస్ క్రీస్తు చెప్పేది కూడా దేశం బాగా ఖర్చు పెట్టమంటున్నాడు, అలా చెప్పేది వడ్డీ లేకుండా లోన్ ఇవ్వమంటున్నాడు. అని ఆడిచ్చారు 3 రూపాయలు ఒకటి, మాది 5 రూపాయలు ఒకటి. ఇప్పుడు రూపాయికైతే లేదంటున్నాడు, రూపాయిన్నరకైతే లేదంటున్నాడు, 2 లేదంటాడు, 3 గంటనే 30 మంది వస్తారు నా 3 రూపాయలు తీసుకోమని. నేను అనుమించి చెప్పే మాటలు ఇవి. గతంలో మహానుభావుడు జగన్ రెడ్డి గారు ఆ చిడుకోవాల్సి ఇస్తే ఆపినాడు. ఆయనేమో 5 స్టోర్లు పులివెందర్లో ఉంది, ఇడుపుల ప్యాలెస్, ఆ బెంగళూరు ప్యాలెస్ ఉంది, ప్లస్ హైదరాబాద్ ప్యాలెస్, లోటస్ ప్యాలెస్ ఉంది, ఆడ పాలేపల్లె ప్యాలెస్ ఉంది, మళ్ళా ఆరోగ్య పెట్టినాడు ఋషికొండ. కానీ పేదలు ఆపుతాడు. ఎవరు తను ఆపేదానికి? ముద్దలు కూర్చాడా? పట్టించుకున్నా. తాగునీళ్ళు ఏమన్నా చీర తీసుకున్నాడా? పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైసీపీ తీరుపై గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఇంకా హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు గత పాలనలోని దోపిడీలు, దౌర్జన్యాలను గమనించే వారిని 11 స్థానాలకే పరిమితం చేశారని గుర్తు చేశారు. తాను స్వయంగా 15 సార్లు హత్యా ప్రయత్నాల నుండి తప్పించుకున్నానని, ఆ బాధలు తెలుసు కాబట్టే ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. కార్యకర్తలు అసంతృప్తికి లోను కావద్దని, 2029లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాట్లాడేది అంటే అధికారం పోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వైనాట్ 175 అనుకుంటే 11 ఎందుకు వచ్చినాయి వాళ్ళకి అర్థం కాదు. అంటే వాళ్ళు చేసిన అహంకారం, వాళ్ళు చేసిన హత్య రాజకీయాలు, వాళ్ళు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో పతనావస్థ తీసుకెళ్ళింది వాళ్ళకి అర్థం కాదు. మరలా ప్రజలు తప్పు చేశారు, మేము తప్పు చేసింది, మీరు తప్పు చేశారంటే వాళ్ళు 11 సీట్లు తీసుకొచ్చి. కాబట్టి మరలా మేము వస్తాం, మరలా మేము రప్పరావు పాడేస్తాం, మరలా నరుగుతాం, పడుస్తామంటే బతుకమానే వైపు ఓట్లేస్తారు కానీ రప్పరాప నరకమానే వైపు ఓట్లేస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అడుగుతా ఉండండి. అందుకనే మీకు మీరే శాశ్వత సమాధి కట్టుకున్నారు వైసీపీ పార్టీ. నేను మీకు కూడా చెప్తాను, కార్యకర్త నాయకులందరికీ రాజకీయాల్లో 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండవు. పదవులు అందరికీ కావు. మీ ఇంట్లో 2 ఎకరాల రైతు మీరు అనుకుందాం, 2 ఎకరాల రైతుకి 2 కోట్ల రూపాయలు ఇంట్లో డబ్బులు ఉండాలంటే ఉండవు. పంటలు సరిగ్గా ఉండాలా, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు జీవిస్తారు. అదే ప్రభుత్వం కూడా అంతే, చేతలేము, తన నిధులు కూడా అన్ని ఉండవు. సో ఎక్కడన్నా అసంతృప్తులు ఉండి లూజు మాటలు మాట్లాడే పరిస్థితి కేంద్ర కూడా తెచ్చుకోవచ్చు. సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరామదేవి కుంభోత్సవ సందడి మొదలైంది. ఏటా చైత్రమాస పౌర్ణమి అనంతరం నిర్వహించే ఈ విశిష్ట ఉత్సవం ఈ ఏప్రిల్ 7న జరగనుంది. కుంభోత్సవం సందర్భంగా అమ్మవారికి సాత్విక భాగంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు నుండి ప్రతి మంగళ, శుక్రవారంలో అమ్మవారికి ప్రత్యేకంగా కొబ్బరికాయలు సమర్పించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో భాగంగా ఇవాళ భ్రమరామదేవికి కొబ్బరికాయలను సమర్పించారు. ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు కుంకుమలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు.
శ్రీశైలం పాతాళగంగా రోప్ వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందం భారీ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఏపీ టూరిజం మేనేజర్ పెంచల్ రెడ్డి, కమాండర్ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు జరిగాయి. కేబుల్ కార్లు సాంకేతిక కారణాలతో మధ్యలో నిలిచిపోయినప్పుడు అందులో చిక్కుకున్న పర్యాటకులను ఎలా సురక్షితంగా కాపాడాలో రెస్క్యూ టీం ప్రయోగాత్మకంగా వివరించింది. 30 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రోప్వే సిబ్బందికి అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉండేలా ప్రత్యేక అవగాహన కల్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పరిధిలోని కటారుపల్లి వేమనోత్సవాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో యువకులు ఒక్కసారిగా స్టేజ్ పైకి దూసుకురావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపు చేసే క్రమంలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ యువకులపై లాఠీచార్జ్ చేశారు. పోలీసుల జులుం కారణంగా ఓ యువకుడికి తీవ్ర గాయాలవగా అతడిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఉత్సవాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. రాత్రి కటారుపల్లిలో ఉత్సవాలలో భాగంగా నేను నా కుటుంబ సభ్యులు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. స్టేజ్ దగ్గర నిలబడుకొని అక్కడ ఉన్నప్పుడు హుసేన్ అనే ఒక కానిస్టేబుల్ నాపై విచిత్రరహితంగా లాఠీ కూడా కాదు, అది తనకు చేతికి దొరికిన ఒక కర్రతో ఇష్టం వచ్చినట్టు నాపై దాడి చేయడం జరిగింది. అతనితో పాటు దేవా అనే కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు. వారు ఇద్దరు కలిసి నన్ను నా చొక్కా పట్టుకొని లాక్కొని వెళ్ళి మరీ కొట్టి నాపై దాడి చేశారు. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు సుమారుగా 5 నుండి 6 కుట్లు నాకు పడడం జరిగింది. ఇదే దెబ్బ ఇక్కడ దగ్గర గారికి సరిపోయింది. కొంచెం ఇలా అయితే మా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటని కూడా నేను అడుగుతున్నాను. అదేవిధంగా దీనిపై ఖచ్చితంగా ఆ ఇద్దరిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేస్తారు. అంటే నాకు న్యాయం అంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఒక సామాన్యులపై ఇటువంటి చర్య జరగకుండా ప్రజలకు నమ్మకం కల్పిస్తారని చెప్పి కదిరి డిఎస్పీ సార్ గారిని, అలాగే మన సత్యసాయి జిల్లా ఎస్పీ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రజలను రక్షించేది, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునేది పోలీస్ వ్యవస్థే. అలాంటి వ్యవస్థలో ఇటువంటి వారు చేయడం, ఇలా చిన్న చేయడంతో వ్యవస్థపైన నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ నమ్మకాన్ని పొందకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్పీ గారికి మరి కదిరి డిఎస్పీ సార్ గారికి మరొకసారి వినియోగించుకుంటున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో దారుణం జరిగింది. అనుమానంతో కన్నభార్యనే భర్త కిరాతకంగా హతమార్చాడు. మైనాపురానికి చెందిన శివలింగప్ప తన భార్య లక్ష్మిని చెల్లెలి ఇంటికి తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో పూలకుంట సమీపంలో రాళ్లతో కొట్టి చంపాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్క లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9.